ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కొంత అనుకూలమైన ప్రతికూలమైన కాలం అని కూడా చెప్పవచ్చు. మీరు ఈ సంవత్సరంలో చేపట్టబడే ఆర్థికపరమైన విషయాలు అనుకూలతను సాధిస్తారు. విద్యా సంబంధమైన విషయాలు, గృహ సంబంధమైన విషయాలు, విదేశీ సంబంధమైన విషయాలు సానుకూల పడతాయి. మీ యొక్క శత్రువర్గం బలం పుంజుకొని ఇబ్బందికరంగా మారతారు. భాగస్వాముల వ్యాపారంలో జాగ్రత్త వహించడం అవసరం. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు, స్నేహితులు, అత్తింటి వారు, దగ్గర బంధువుల నుండి కొంత నమ్మక ద్రోహం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అంచనా వేసుకోవడం కష్టతరం అవుతుంది. దీనికి కారణం అష్టమంలో ఉన్న శని భగవానుడు. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్నందువలన అఘోర పాశుపత హోమం, అలాగే 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సాంకేతికపరమైన విషయాలలో జాగ్రత్త తీసుకోవడం అవసరం. దీనికి కారణం లేకపోలేదు. కేతుగ్రహ సంచారం వలన తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉన్నత విద్యను అభ్యసించే వారికి, పిహెచ్డి చేసేవారికి అనుకూల కాలమని చెప్పవచ్చు. గురువు దశమ లాభస్థానంలో సంచారం, శని అష్టమ సంచారం, రాహు కేతు కుజగ్రహ సంచారం, గురువు శుక్రమౌర్జములు ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. విదేశాల్లో చదువుకునే వారికి అనుకూల కాలం. ఈ రాశికి చెందిన భార్యాభర్తల మధ్య ఓర్పు, సహనం చాలా అవసరం. భార్యాభర్తల మధ్య విభేదాలు సృష్టించి తెగతెంపులు చేసేవారు ఉన్నప్పటికీ దైవానుగ్రహం వలన కొంతవరకు ఇబ్బందుల నుండి బయటపడతారు. గృహ సంబంధ, అలంకార సంబంధ, బంగారం, నగల వ్యాపారస్తులకు ఈ సంవత్సరం చాలా బాగుంది. గురుగ్రహ అనుగ్రహం వలన ఆర్థికపరమైన అంచనాలు మీరు ఊహించిన దానికన్నా రెట్టింపు అవుతాయి. ఎంత అదుపులో ఉంచుకోవాలన్నా కొన్ని సందర్భాల్లో అనారోగ్యం కొరకు కొంత ఖర్చు పెట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పడతాయి. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న భూముల విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. లాయర్లకు, మతాధిదారులకు, టీచర్లకు వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. పాడి పరిశ్రమల్లో వచ్చే లాభాలు సంతృప్తికరంగా ఉంటుంది. విద్య, సాంస్కృతిక విషయాల్లో కొన్ని మార్పులు వస్తాయి. బ్యాంక్, చిట్స్ వ్యవహారాల పట్ల జాగ్రత్త వహించాలి. అధికారుల వలన ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. రహస్యంగా పెట్టిన కొన్ని పెట్టుబడుల వలన కొన్ని విషయ వ్యవహారాల్లో న్యాయపరమైన చిక్కుల్లో పడతారు. రాజకీయపరంగా కొందరి ఓటమికి మీరే కారణమని నిందలు పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీనికి కారణం మీ అంతరాత్మకు మాత్రమే తెలుస్తుంది. రాహుకేతు ప్రభావం వలన మంత్రానుష్ఠానం బలం లాభిస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. సనాతన ధర్మం పట్ల ఆకర్షితులవుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం మీకు నూతన ఉత్సాహాన్ని అందిస్తుంది. చాలా కాలంగా వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్న వారికి ఆకస్మికంగా వివాహం కుదురుతుంది. కాకపోతే కనిపించే ఆడంబరాలను చూసి మోసపోకుండా కుటుంబ నేపథ్యంలో జాతకం చూసి వివాహం చేసుకోండి. అదేవిధంగా అన్ని రకాల విషయాలలో లోతుగా పరిశీలించడం, నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. దీనికి కారణం బుధ, గురు గ్రహాలు అనుకూలంగా లేకపోవడం. గురు దృష్టి అనుకూలత వలన శత్రువర్గంపై విజయం సాధిస్తారు. పెద్దల ద్వారా పూర్వీకుల ఆస్తి లభిస్తుంది. వ్యవసాయం చేసేవారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా టమాటో, నిమ్మ, దానిమ్మ, అల్లం, సుగంధ ద్రవ్యాలు, శనగలు మొదలైన అపరాల పంటలు వేసే రైతులకు అనుకూలమైన కాలమని చెప్పవచ్చు. కష్టానికి తగిన ఫలితం మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉంటుంది. అందుకే అంటారు మన పెద్దలు కష్టే ఫలే అని. ఈ సంవత్సరం ఈ రాశివారు అఘోర పాశుపత హోమం, ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి అర్చనం చేయడం వలన మంచి ఫలితాలు అందుకుంటారు. ముఖ్యంగా ఈ రాశివారు శని స్తోత్రం నిత్యం పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్.